ఒకసారి ఈ ఐటీ జాబ్ వస్తే ఇంక చదవక్కర్లేదు. మనం ఎంజాయ్ చేయొచ్చు అని అనుకుంటున్నారు. నేను ఫ్యాక్ట్ చెప్తాను వినండి. నువ్వు జాబ్ తెచ్చుకుంటాకి ఎంత కష్టపడ్డావో, అదే జాబ్ నిలబడడానికి ఇంకా అంత కష్టపడాలి. నీకు ఇంకా హైక్ గాని, ప్రమోషన్ గాని, లేకపోతే జాబ్ స్విచ్ అవ్వాలన్నా కూడా దాన్ని డబుల్, ట్రిపుల్ టైమ్స్ నువ్వు కష్టపడాలి. సో, కాంపిటీషన్ ఎలా ఉందంటే అలా ఇలా లేదు. ఇప్పుడు నీ హైయర్ అథారిటీ వాళ్ళ పొజిషన్ నిలుపుకోవడానికి కిందోళ్ళని లేపేస్తారు. ఇప్పుడు కిందాళ్ళకి వర్క్ ఇవ్వలేక ఏం చేయాలో తెలియక పైనోళ్ళని లేపేస్తారు. సో, అలా ఉంది. ఎవడికి వాడు సస్టైన్ అవుతాక చూస్తున్నారు. సో, ఇప్పుడు పాస్డ్ ఔట్ అయిపోయినోళ్ళంతా అయిపోయారు ఓకే. కానీ చదువుతున్నోళ్ళు ఎవరున్నారో వాళ్ళ పరిస్థితి దారుణం. ఎందుకంటే ఇంజినీరింగ్‌కి పర్ పర్సన్ అట్‌లీస్ట్ 4 ఇయర్స్‌లో 20,00,000 పైనే ఖర్చు పెట్టి, మళ్ళీ మన అమీర్‌పేట, ఎస్ఆర్ నగరో లేకపోతే బెంగుళూరు, చెన్నై ఎళ్లి కోర్సెస్ నేర్చుకొని, అక్కడ ఒక 5,00,000, 3,00,000 వేస్ట్ చేసి, టైమంతా వేస్ట్ చేసి, కడకి జాబ్ రాపోయేసరికి వాళ్ళు డిప్రెషన్ ఫీల్ అయ్యి అంతా ఇదవుతున్నారు. సో, ఒక